వల్ల ఈ అత్యంత పురాతనమైనటువంటి ఈ గణపతి దేవాలయం సందర్శించుకునే ఒక మహద్భాగ్యం మాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఇంతటి పురాతనమైనటువంటి గణేష్ మందిరం మరొకటి లేదు. దాదాపు 1824న ఇది ఏర్పడినట్టు. ఆ తర్వాత కొంత కాలగర్భంలో కలిసిన మళ్ళీ ఆ మూర్తి తనకు అనుగ్రహించడంతో మళ్ళీ అది ఇక్కడ గుడి ఏర్పడటం, స్వామివారి అనుగ్రహంతో మళ్ళీ ఇక్కడ దేవాలయం పెంపొందడం అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఇవాళ వాస్తవం నిజానికి ఈ దేవాలయం మరింత ఎదగాలని దీనికి 5 ఎకరాల భూమి జూబ్లీ హిల్స్లో ఇచ్చింది. మరి ఆ భూమి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధీనంలో ఉంది. మేము కోరేది ఏంటంటే అట్టి భూమిని దేవాలయానికి అప్పగించినట్టు అయ్యేదంటే ఇంకా మరి ఈ ధర్మ కార్యాలను ఇంకా విస్తృతపరచుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. ఈ గుళ్ళే ఉన్నంత మరి బాగా శాస్త్రోక్తంగా పూజలు జరిపేటువంటి అయ్యగారులు మరి మీకు ఇక్కడ కూడా కనబడదు. మంచి ధర్మకర్త మండలి కూడా ఇక్కడ ఉంది. శ్రద్ధతోని ప్రతిరోజు పూజలు జరిపించడమే కాదు, ఏనాటికి ఆనాటికి టెంపుల్ యొక్క విస్తరణ కోసం అభివృద్ధి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు కూడా ఇంకా ఈ ఆలయ అభివృద్ధి చేయాలంటే ఆ భూమి కూడా ఆలయ నియంత్రణలో ఉండటమే మంచిదని మేము భావిస్తూ ఉన్నాం. ఆ విషయం వీలైనంత త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా ఖచ్చితంగా కోరుతాం. మేము ఇవాళ ఒక మాట చెప్పదలిచినాం. ఇదివరకు కూడా ఈ స్వామివారి ఆలయానికి వచ్చినాం, కానీ ఇవాళ మాత్రం ఒక ప్రత్యేకత. ఈసారి తెలంగాణ ప్రకటన వచ్చింది. ఆఖరి దశలో తెలంగాణ ప్రకటన యొక్క అమలు ఉంది. మరి ఈ ఆఖరి దశలో ఈ ప్రకటన అమలుకు ఉన్న అన్ని ఆటంకాలు తొలగించాలంటే మరి ఈ గణపతి దేవునితో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అందుకని మేము ఇక్కడి దాకా వచ్చి గణపతి మహారాజును వేడుకున్నాం. ఇక ఈ దశలో కూడా ఉన్న అవాంతరాలు తొలగాలంటే మీరే పూనుకోవాలి. మీ వంతు సహాయం అందిస్తే మానవమాత్రులుగా మా వంతు కృషి మేము ఎట్లాగూ చేస్తామనేటువంటి ఆలోచనతో వచ్చి పూజలు వారికి సేవ చేయడం జరిగింది. తప్పనిసరిగా స్వామి అనుగ్రహం ఉంటుంది. ఎవరు సహృదయంతో కోరుతారు, సొంతం కోసం కాకుండా సమిష్టి కోసం కోరుతారు, తప్పనిసరిగా స్వామి అనుగ్రహిస్తాడనే విశ్వాసం మాకున్నది. స్వామివారి అనుగ్రహంతో మరి ఈ సంవత్సరం తెలంగాణ మేము సాధించుకుంటాం. మరో సంవత్సరం వినాయక చవితి తెలంగాణలో జరుపుకుంటాం. స్వామివారి కోరికలు నెరవేర్చినందుకు వారికి అన్ని రకాలుగా ఇక్కడ పూజలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాం. తెలంగాణ ప్రజలకు కూడా మేము చెప్పేది ఒకటే, ఇంత దాకా వచ్చినాక ఎవరు ఆపరు. మనుషుల కృషి ఉంది, దేవుని అండదండలు ఉంది, అందులో వినాయకుని అనుగ్రహము ఉంది. కాబట్టి దీన్ని ఆపటం ఎవరి తరం కాదు. ఎవరూ తొందరపడి ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవలసినటువంటి అవసరం లేదు. వస్తువుల అనుమానం అవసరం లేదు. ఎన్ని శక్తులు అడ్డం పడ్డా దైవానుగ్రహంతో ఇక్కడ దాకా నడిచినాం. ఇంత ఆఖరి మెట్టు దాటడం కూడా పెద్ద కష్టమైన పని కాదు. అందరూ కూడా సహనంతో ఈ
ఈ తెలంగాణ వచ్చేదాకా మనం అనుకునే కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ జై బోలో గణపత్ మహారాజ్ కి